సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో బాస్ ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ వీడియో చూసిన తర్వాత అంటే ఎస్పెషల్లీ మీలో చాలామంది అంటే మన సమ్మర్ స్లామ్ నైట్ 2 చూసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది అంటే లాస్ట్లో వాళ్ళు ద షీల్డ్ మూమెంట్ ఎందుకు షేర్ చేసినారు అంటే ద షీల్డ్ రిటర్న్ చేస్తుందా ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఈరోజు డీన్ ఆంబ్రోస్కి మెన్షన్ చేసినారు. సో డీన్ ఆంబ్రోస్ వస్తాడా ఇన్ ఫ్యూచర్లో, అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అసలు స్టోరీ ఏంది. అండ్ నిజం చెప్తున్నాము, రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మధ్యలో జిలాఫాటు డెబ్యూ చేస్తలేదా? ఆహా మజా వచ్చేస్తుండే. జిలాఫాటువి రాలేదు, అసలు ఏం జరుగుతుందన్నా అని మీలో చాలామంది నాకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ డిఎం చేస్తున్నారు. సో చూడండి బాస్, ఈ వీడియో సెకండ్ వీడియో చేసి నేను మీ అందరిది కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, వీడియోకి మాత్రం చాలా ఎక్కువ లైక్స్ రావాలి. ఎందుకంటే మీకోసమే స్పెషల్ వీడియో చేసినప్పుడు మీ పని ఏంటంటే మీరు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్త చూస్తారంటే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే అసలు రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మధ్యలో జిలాఫాటు ఎందుకు డెబ్యూ చేయలేదు? జిలాఫాటు డెబ్యూ చేసే ఛాన్స్, ఇంత మంచి ఛాన్స్ డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు మిస్ చేసిందని ఇలాంటి డౌట్ ఉంది కదా. సో నేను ఒక క్వశ్చన్ అడగాల మీకు, అసలు ఈ మ్యాచ్ మధ్యలో జిలాఫాటు ఎందుకు రావాలో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఎందుకు రావాలి జిలాఫాటు ఈ మ్యాచ్ మధ్యలో, ఎందుకు రావాలి? జిలాఫాటు అని కాదు, ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఎందుకు రావాలి? లైక్ ది ఊసోస్, జేకబ్ ఫాటు, వీళ్ళు అసలు ఎందుకు ఇంటరప్ట్ చేయాలో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఎందుకు ఇంటరప్ట్ చేయాలి? ఇది ఒక సింగిల్స్ మ్యాచ్ ఉండే. అండ్ మీరు రోమన్ రేన్స్ క్యారెక్టర్ మీరు గమనిస్తలేరా ఈ మధ్యలో? రోమన్ రేన్స్ ఆ ట్రైబల్ షీఫ్ అంటే రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రైబల్ షీఫే, కానీ మీరు ట్రైబల్ షీఫ్ ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ చూస్తున్నారు. అంటే రోమన్ రేన్స్ ఇంతకుముందు ఉన్న క్యారెక్టర్ అది ఒక హీల్ క్యారెక్టర్లో రోమన్ రేన్స్ అప్పుడు ఆ టైంలో అంటే ఇంటరప్ట్ ఇదంతా చాలా తమాషాలు అవన్నీ చీటింగ్ జరుగుతుండే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే రోమన్ రేన్స్ మీకు ఒక ఫేస్ లాగా కనిపిస్తాడు, రోమన్ రేన్స్ ఒక హీల్ లాగా కనిపిస్తాడు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు అసలు ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రేన్స్ ఎవరెవరికి డౌట్ ఉండేను అంటే మీకు ఆ కామెంట్స్ గుర్తున్నాయా? ఒకప్పుడు కామెంట్స్ వస్తుండే కదా మనకి, అంటే ఏమని అంటే ఓన్లీ మన ఛానల్లోనే కదా చాలామంది డౌట్ ఉండే కదా, అంటే రోమన్ రేన్స్ సింగిల్ గేమ్ చెయ్యలేడు, రోమన్ రేన్స్ వల్ల కాదు, ఎవరైనా ఒకళ్ళు ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు, ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఎవరైనా ఒకళ్ళు డెబ్యూ చేయడం, ఇంటరప్ట్ చేయడం, ఇవన్నీ తమాషాలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చేసే కదా రోమన్ రేన్స్ ఇంత టైం వరకు ఛాంపియన్ ఉన్నాడు, 4 సంవత్సరాల వరకు అసలు రోమన్ రేన్స్ సింగిల్గా ఫైట్ చేయలేడు అని ఈ టైప్లో మాట్లాడుతుండే కొంతమంది. ఇది మీకు గుర్తుందా? ఇలాంటి కామెంట్స్ మన ఛానల్ ఒకప్పుడు చాలా వస్తుండే. ఏముందని ఒకటి చీట్ చేస్తాడు తప్ప ఇంకేముందని ఈ టైప్లో మాట్లాడుతాం. కానీ ఆ టైంలో వాళ్ళకి రోమన్ రేన్స్ ఆ క్యారెక్టరే అర్థం కాలేదు. అరే 4 సంవత్సరాల వరకు ఒక మనిషి ఛాంపియన్ ఉండాలంటే ఆ టైంలో కంపల్సరీ జరుగుతుంది, అంటే చీటింగ్ చేయాల్సిందే, ఎవరైనా మధ్యలో రావాల్సిందే, ఇదంతా జరగాల్సిందే. ఒకవేళ రోమన్ రేన్స్ సింగిల్గా అందరికీ ఓడిపించుకుంటా పోతే 4 సంవత్సరాలు రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉండే కదా ఇంతకుముందు. సో 2020 నుంచి 2024 వరకు రోమన్ రేన్స్ ఒకవేళ సింగిల్గానే ఫైట్ చేస్తే ఎవరు ఇంటరప్ట్ చేయకపోతే ఏమవుతుండే తెలుసా మీకు? ఆ టైంలో ఏమవుతుండే అంటే ఎవరెవరు రోమన్ రేన్స్ చేతుల్లో ఓడిపోతుండేనో అలా క్యారెక్టరే మొత్తం సర్వనాశనం అయిపోతుండే. అరే కనీసం రోమన్ రేన్స్ చేతుల్లో ఓడిపోయిన తర్వాత రోమన్ రేన్స్ ది బ్లడ్ లైన్ అంటే వీళ్ళందరూ ఇంటరప్ట్ చేసినారు అందుకే మేము ఓడిపోయినామని ఈ టైప్లో కనీసం వీళ్ళు మాట్లాడుతున్నారు. లైక్ ఎలే నైట్ ఈ టైప్లో కనీసం వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. లేదా అంటే ఆ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ సేఫ్ ఉంది. లేదా ఏమవుతుండే అంటే రోమన్ రేన్స్ ఒకవేళ సింగిల్గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే అందరికీ 4 సంవత్సరాలుగా ఓడిపించేస్తే అసలు అలా కెరియరే మొత్తం సర్వనాశనం అయిపోతుండే బాస్. సో అందుకనే ఓన్లీ రోమన్ రేన్స్ కెరియరే కాదు, అక్కడ వేరే సూపర్ స్టార్ కెరియర్ అక్కడ కాపాడుకుంటా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ టైంలో చీటింగ్ చేయాల్సిందే, అసలు ఆ క్యారెక్టరే అలాంటిది. అంతెందుకు బాస్, నేను కోడి రోడ్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. కోడి రోడ్స్కి వీ వాంట్ కోడి అన్నారు. కోడి స్టోరీకి నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ జస్ట్ అంటే కోడి గెలవంగానే 1 సంవత్సరంలో ఏమైంది
అదే ఫ్యాన్స్ కోడికి హేట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు కోడి ఓడిపోతే ఫ్యాన్స్ కొంతమంది, అంటే కోడి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి సపోర్ట్ ఆ లెవెల్లో సపోర్ట్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఓడిపోతే మంచిగా ఏంది కోడి ఓడిపోయిందా మంచిగా ఏందని ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళు ఒకటే క్యారెక్టర్ పట్టుకొని వేయి ఫేస్లో ఉండి అంటే ఏం చేయకుండా అంటే ఎప్పుడు టైటిల్ అది చేసుకుంటూ ఉంటే మాత్రం ఫ్యాన్స్ నుంచి వచ్చేది హేటే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే కదా ఆ టైంలో రోమన్ రేన్స్ వేయి ఫేస్ ఉన్నా సరే ఫ్యాన్స్ బూ చేస్తే రోమన్కి నచ్చగానే కదా రోమన్ రేన్స్ డిమాండ్ చేసి మరీ హీల్ టర్న్ చేసిండు. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్కి వస్తే అసలు ఈరోజు ఏం జరిగింది అసలు ఈ టాపిక్ వస్తేనే అందుకే స్టార్టింగ్లో అడిగిన అసలు ఎందుకు ఇంటరప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రేన్స్ ఇప్పుడు ఏంటంటే సింగిల్గా రోమన్ రేన్స్ ఏమేమి చేయగలడో అది చూపిస్తుండు ఫ్యాన్స్కి. అంటే చూడండి, ఇప్పుడు ప్రతిరోజు న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ యాడ్ అయితేనే ఉంటారు. ప్రతిరోజు కొంతమంది కొత్తగా డబ్ల్యూడబ్ల్యూ చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఆ టైంలో రోమన్ రేన్స్ అంటే హీల్లో ఉన్నప్పుడు ఒక సాలిడ్ హీల్లో ఉన్నప్పుడు ఆ టైంలో రోమన్ రేన్స్ చీట్ చేస్తే చాలామంది ఏమనుకున్నారంటే రోమన్ రేన్స్ వల్ల కాదని అనుకున్నారు. అంటే ఓవర్ ఆ టైం నుంచి చూడడం స్టార్ట్ చేసినారు లాక్డౌన్ నుంచి. వాళ్ళు ఆ టైంలో అట్లా అనుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు మనలాగా చాలా సంవత్సరాలను చూస్తున్నారు వాళ్ళకి తెలుసు రోమన్ ఏందో. బట్ ఆ టైంలో లాక్డౌన్ నుంచి ఎవరో చూసినారో వాళ్ళు ఆ టైంలో రోమన్ గురించి బ్యాడ్గా అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అనేది రోమన్ రేన్సే ఇచ్చేస్తుండు. సో అందుకనే మీరు రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రెజెంట్ గమనిస్తే రోమన్ రేన్స్ ఏంటంటే ఈ మన ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి మీరు గమనిస్తున్నారా కూడా రోమన్ రేన్స్ సింగిల్గానే ఫైట్ చేస్తున్నారు. ఎవరు ఇంటరప్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఎవరో ఇంటరప్ట్ చేయడం లేదని ఇన్ ఫ్యూచర్లో చేయరని కాదు, ఇన్ ఫ్యూచర్లో చేస్తారు. అండ్ ఆ టైంలో ఎందుకు చేస్తారో మీకు అదే టైంలో అర్థమవుతుంది అనమాట. రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఇన్ ఫ్యూచర్లో ఒక్కసారి ఏమవుతుందంటే కొంచెం షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదే క్యారెక్టర్ని పట్టుకొని రోమన్ రేన్స్ ఎక్కువ టైం వరకు నడవలేరు. నేను ఇందాక చెప్పినా కదా, కోడి రోడ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చినా కదా. అంతేందుకు జాన్ సీనా ఎగ్జాంపుల్ తీసుకోండి. జాన్ సీనాకి అయితే థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు ఫ్యాన్స్ జాన్ సీనా సక్ అని ఈ టైప్లో చాంట్ చేసిన రోజులు ఉన్నాయి. మీరు మర్చిపోయినారేంది? ఎందుకు ఒకటే క్యారెక్టర్ పట్టుకొని నడిస్తే ఎండ్లో ఒక హేటే వస్తుంది, ఆఖరికి హేటే వస్తుంది. సో అందుకని ఇప్పుడు రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రెజెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఎలాంటి హెల్ప్ లేదు, ఏం లేదు, సింగిల్గా ఫైట్ చేసుకుని వెళ్తుంది. కానీ ఈ క్యారెక్టర్కి ఎక్కువ టైం కోసం రోమన్ రేన్స్ తీసుకొని నడవలేడు. ఒకవేళ నడిస్తే ఇన్ ఫ్యూచర్లో వచ్చేది హేటే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అందుకనే రోమన్ రేన్స్ సింగిల్గా ఫైట్ చేస్తుంది కాబట్టి ఓవర్ ఇంటరప్ట్ చేయలేదు అండ్ చెయ్యొద్దు కూడా. ఎందుకంటే రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్స్ మీరు రీసెంట్ టైంలోనే ఇప్పుడు రీసెంట్లీ ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు మరొకసారి మీరు సెగ్మెంట్స్ గమనించలేదా? సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు రోమన్ రేన్స్కి మీరు వినలేదా? మీరు గమనించలేదా? మీకు అర్థం కాలేదా? నేనైతే చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ సెగ్మెంట్స్ తెలుగులో. సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు? రోమన్ రేన్స్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రతిసారి నేను నీకు ఓడిపించేస్తాను అంటే ఇప్పుడు నువ్వు అంటే ఏం చేస్తావు అంటే అదే కదా, అంటే నీ బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే ఎవరైనా ఒకళ్ళు ఇంటరప్ట్ చేస్తారు అంటే నీ వల్ల కాదు, నువ్వు సింగిల్గా చెయ్యలేవని ఒక వారం 2 వారాల ముందే చెప్పిండు కదా సెత్ రాలిన్స్. మీరు మర్చిపోయినారేంది? అంటే ఇప్పుడు ముంగటి నుంచి ఒక మనిషి ఇంత పెద్ద మాటలు చెప్పిన తర్వాత నీ వల్ల కాదని చెప్పిన తర్వాత ఆ మనిషి నిజంగానే నా వల్ల కాదని చూపిస్తాడా లేదా అరే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఎందుకు కాదు నా వల్ల అని చెప్పి చూపిస్తాడా? సో అందుకని ఇక్కడ రోమన్ రేన్స్ ఏం చేసిండు? ఓవర్ ఇంటరప్ట్ చేయలేదు, సింగిల్గా హ్యాండిల్ చేసిండు ఇక్కడ సెత్ రాలిన్స్కి. అండ్ అయినా సరే ఇది ఒక బ్రదర్ వర్సెస్ బ్రదర్లో వెళ్ళిపోయింది. ద షీల్డ్ మూమెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా స్టోరీ ఒక టైప్లో ఎండ్ చేసినారు వీళ్ళు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రేన్స్ అంటే మరొకసారి అయితే ఫైట్ చేయరు. అండ్ ఒకవేళ ఫైట్ చేస్తే మేబీ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే వేరే టీంలో సెత్ రాలిన్స్ ఉండొచ్చు, ఈ టీంలో రోమన్ రేన్స్ ఉండొచ్చు, లైక్ వార్ గేమ్స్ టైప్, లేదా కలిసి ఫైట్ చేయొచ్చు ట్యాగ్ టీంలో లేదా వార్ గేమ్స్లో. ఈ టైప్లో ఇన్ ఫ్యూచర్ వీళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళది ఒక స్టోరీ అనేది ఒక పార్ట్ అనేది డబ్ల్యూడబ్ల్యూ ఈరోజు ఎండ్ చేసింది. రీసెంట్ టైం నుంచి అంటే ఇప్పుడు అంతెందుకు కోడి రోడ్స్ ఓడిపించింది కదా రోమన్ రేన్స్కి 2024లో. ఆ టైంలో పెద్ద చేయి ఎవరు అస్సలు హెల్ప్ చేసినారు కోడికి? సెత్ రాలిన్సే. అంటే వీళ్ళది ఒక స్టోరీ అనేది నడుస్తూనే ఉందనేమాట. లాస్ట్ ఇయర్ ఏం చేసిండు? లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో సెత్ రాలిన్స్ పాల్ హేమన్కే తీసుకుండు. పాల్ హేమన్ నుంచే రోమన్ రేన్స్కి బిట్రే చేయించిండు అనమాట. అంటే స్టోరీ అట్లా చూపించినారు. అండ్
పాల్ హేమన్కి తీసుకొని వెళ్ళిపోయాడు సెత్ రాలిన్స్. అంటే ఈ స్టోరీ అనేది నడుస్తూనే ఉంది బాస్, చాలా సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. సో అందుకని దానికి ఒక ఎండ్ పెట్టాలని వీళ్ళు ఈరోజు ఒక టైప్లో ఎండే పెట్టేసినారు. ఎందుకు ఎండ్ పెట్టినారు, ఇది ఒక పెద్ద క్వశ్చన్ బాస్. అంటే వీళ్ళకి నమ్మకం లేదా ఇన్ ఫ్యూచర్లో డీన్ ఆంబ్రోస్ వస్తాడని? చూడండి, డీన్ ఆంబ్రోస్ మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండే, మీ అందరికి గుర్తుండొచ్చు. నేను ఒక పిజ్జా షాప్లో నేను పని చేసుకుంటాను, పిజ్జాలు అమ్ముకుంటాను, కానీ నేను డబ్ల్యూడబ్ల్యూలో మాత్రం అస్సలు అడుగు పెట్టాను రా బాబు అని డీన్ ఆంబ్రోస్ చెప్పిన ఈ మాట మీకు గుర్తుందా? సో చూడండి, ఇప్పుడు ఇలాంటి మాటలు ఒకప్పుడు సీఎం పంగ్ చెప్పిండు. సీఎం పంగ్ అయితే మొత్తం ప్రో రెస్లింగ్కే బట్టేబాజ్ అని చెప్పేసి మొత్తం బట్టేబాజ్ రెస్లింగ్ అని చెప్పి మొత్తం ప్రో రెస్లింగ్కి, ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ అని కాదు. ప్రో రెస్లింగ్ అంటే దాంట్లో డబ్ల్యూడబ్ల్యూ అయినా సరే, టీఎన్ఏ అయినా సరే, ఏఈడబ్ల్యూ అయినా సరే అన్నీ వస్తాయి అన్నమాట. సో ఒకప్పుడు సీఎం పంగ్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సీఎం పంగ్ రాలేదా? కోడీ రోడ్స్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూకి ఎక్రియనికి ఇంకొక రెస్లింగ్ కంపెనీ ఓపెన్ చేయించిండు టోనీ ఖాన్కి పట్టుకొని, ఏఈడబ్ల్యూ. సో అలాంటి మనిషి కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ రాలేదా? గోల్డ్ బగ్కి డబ్ల్యూడబ్ల్యూకి ప్రాబ్లం ఏంది, సో గోల్డ్ బగ్ రాలేదా? ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో అయితే కోర్టు కేసే అయిపోయింది. సో అలాంటిది బ్రాక్ లెస్నర్ రాలేదా? వచ్చినారు కదా బాస్, వీళ్ళందరూ వచ్చినప్పుడు డీన్ ఆంబ్రోస్ బిన్ ఫ్యూచర్లో రావచ్చు. ఒక చిన్న నమ్మకం అయితే ఉందన్నమాట. 2027లో డీన్ ఆంబ్రోస్ది కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎండ్ అయిపోతుంది. సో చూద్దాము, మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తే మంచిది. కానీ ఎక్కడనో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2027లో ఎండ్ కావాలి, మన డీన్ ఆంబ్రోస్ రావాలి. ఇక్కడ అంటే రోమన్ రైన్స్ ఇంకొక 2 సంవత్సరాల వరకు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడు. రోమన్ రైన్స్ రీసెంట్ చెప్పింది అంటే 2-3 సంవత్సరాలని. అంటే ఒక లెక్కలు చూస్తే ఇంకో 2 సంవత్సరాలు పట్టుకోండి అంతే. సెత్ రాలిన్స్ అయినా అంతే, ఇంకో 2-3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అంతే. సో అందుకనే బాస్ వీళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళకి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు డబ్ల్యూడబ్ల్యూకి డీన్ ఆంబ్రోస్ వస్తాడా రాడా అని. సో అందుకని వీళ్ళు ఏం చేసినారంటే స్టోరీ అనేది వీళ్ళు ఇక్కడనే ఎండ్ చేసినారు. కానీ స్టోరీ ఇక్కడ ఎండ్ అయిందని స్టోరీ మరోసారి స్టార్ట్ కాదని కాదు. స్టోరీ ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ డీన్ ఆంబ్రోస్ ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూలో వస్తే ఆ స్టోరీ అనేది మరొకసారి స్టార్ట్ అవుతుంది. అండ్ డీన్ ఆంబ్రోస్ రాకపోతే మాత్రం ఇక ఇలా మధ్యలో స్టోరీ చూపించే వేస్ట్. ఇప్పుడు ఈ టైప్లో ఎండ్ చేసినారు. రోమన్ రైన్స్ ఆ స్టీల్ చైర్ తీసుకున్నప్పుడు ఏమని చెప్పిండు, ఇక వద్దురా బాబు, ఇక ఈ తమాషాలు వద్దు, ఇక ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇక మనం చూసుకుందాం, కానీ రోమన్ రైన్స్ ఖతం చేద్దాం దీన్ని అని చెప్పలేదా? ఈరోజు చెప్పిండు కదా రోమన్ రైన్స్ రింగ్లో సెత్ రాలిన్స్కి. సో ఒక టైప్లో ఇలా స్టోరీ అనేది ఖతం చేసినారు బాస్. అందుకే ద షీల్డ్ మూమెంట్ మనకి చూడడానికి దొరికింది. మ్యాచ్ మధ్యలో ఎవరు ఎందుకు ఇంటరప్ట్ చేయలేదంటే మీకు తెలుసు, నేను ఇందాకని చెప్పేసినాను, రోమన్ రైన్స్ క్యారెక్టర్ ప్లస్ అసలు ఎందుకు ఇంటరప్ట్ చేయాలి ఇక్కడ రోమన్ రైన్స్ వల్ల కాదన్నట్టు సెత్ రాలిన్స్ మాట్లాడినప్పుడు రోమన్ రైన్స్ నా వల్ల అవుతుంది నేను చేసి చూపిస్తానంటూ చూపించేసిండు అక్కడ. ఓకే, చాలా మంచిగా అయింది మ్యాచ్లో. ఎవరు ఇంటరప్ట్ చేయందే చాలా మంచిగా అయింది బాస్. ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే మాత్రం మొత్తం బక్వాస్ అయిపోతుంది, నిజం చెప్తాం. మళ్ళీ ఇదే స్టోరీ కంటిన్యూ అయిపోతుండే. ఈ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ ఇక నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలకు నడిపిస్తారు, రీసెంట్ టైం నుంచే నడుస్తూనే ఉందనే మాట ఇది. సో దీన్ని ఒక ఎండ్ చేయాలని ఒక ఎండ్ వీళ్ళు చేసినారు. కానీ ఒకవేళ అవుట్ ఆఫ్ నోవేర్ అంటే డబ్ల్యూడబ్ల్యూకి మేబీ తెలుసాం కూడా డీన్ ఆంబ్రోస్ వస్తాడని, లేదా చాలా తొందరలో వస్తాడు అనుకుంటా, ఇలాంటిది ఏమైనా ఉందా అనుకుంటా. అందుకే వీళ్ళకి కలిపేసినారు ఒక టైప్లో. ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ వచ్చినప్పుడు ద షీల్డ్ మళ్ళీ ఒకసారి రీయునైట్ చేయాలని వీళ్ళకి. అంటే అసలు ఇలా ఎండ్ అంటే ఏ టైప్లో ఎండ్ అయింది, మీరు రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ చూస్తే ఇలా పగ అంటే వీళ్ళు ఏ టైప్లో ఫైట్ చేసి కూడా వస్తున్నారు, వీళ్ళకి అసలు పడతలేదు కదా. సో ఇలా హేట్ ఉంది కదా, దాన్ని ఎండ్ చేసినారు. కానీ ద షీల్డ్కి ఒక టైప్లో రీయునైట్ చేసినారు ఒక లెక్కలో చూస్తే. రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ ద షీల్డ్ మూమెంట్ షేర్ చేయడం. సో అందుకనే ఒకవేళ డీన్ ఆంబ్రోస్ వస్తున్నాడని వీళ్ళకి ఏమైనా తెలుసుంటే అండ్ డీన్ ఆంబ్రోస్ వచ్చేస్తే ద షీల్డ్ మళ్ళొకసారి చాలా ఈజీలీ రీయునైట్ అయిపోవాలి. అంటే వీళ్ళ మధ్యలో ఎలాంటి తమాషాలు, ఎలాంటి పగ, ఎలాంటి ఇదంతా తమాషాలు ఉండొద్దు, చాలా ఈజీగా రీయునైట్ అయిపోవాలని ఈ టైప్లో వీళ్ళు ఎండ్ చేసినారు అనుకుంటా. లేదా ఇందాక నేను చెప్పినట్టు డీన్ ఆంబ్రోస్ అసలు రాడని వీళ్ళకి అనిపిస్తుంది. ఇక ఎప్పుడు వస్తాడేమో తెలీదు. సో ఇక ఇంకా వీళ్ళు
చాలా సంవత్సరాల వరకు ఉండరు. రోమన్ రైన్స్ మా అంటే ఇంకా 2 సంవత్సరాలు, సెత్ రాలిన్స్ మా అంటే ఇంకా 2-3 సంవత్సరాలు. సో అందుకనే ఈ స్టోరీ అనేది ఇక్కడ ఖతం చేసి ఇన్ ఫ్యూచర్ కోసం ఏమైనా పెట్టేద్దాం, లైక్ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ అయినా కనీసం కలిసి ఫైట్ చేస్తారు. ఇందాక చెప్పినా మేబీ ట్యాగ్ టీమ్స్లో కావచ్చు, ఏదైనా సంథింగ్. అంటే ట్యాగ్ టీమ్ అనేది ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్లో కలిసి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం అంటలేను. ఇన్ ఫ్యూచర్లో కొన్ని బ్రాల్స్ ఉంటే అలాంటి బ్రాల్స్లో మేబీ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చి రావచ్చు, లేదా సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ వేరే టీంలో ఏదో చెప్పినా కదా ఆల్రెడీ దీని గురించి నేను. సో ఈ టైప్లో ఒక స్టోరీస్ ఏమైనా నడవచ్చు అనమాట. సో ఆ స్టోరీస్ నడవాలంటే ప్రెజెంట్ ఈ స్టోరీ ఎండ్ కావాలి. రోమన్ అండ్ సెత్ రాలిన్స్ ఒక టీంలో కలిసి ఫైట్ చేయాలంటే వీళ్ళ మధ్యలో ఉన్న ఒక హేట్ అనేది అది ఎండ్ కావాలి కదా. సో అందుకనే వీళ్ళు ఈ టైప్లో ఎండ్ చేసినారు. సో ప్రెజెంట్ చూస్తుంటే మాత్రం ఇదే కనిపిస్తుంది బాస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు ఇప్పుడు డీన్ ఆంబ్రోస్కి మెన్షన్ చేయడము, డీన్ ఆంబ్రోస్ ఫినిషర్ ఇవ్వడం. డీన్ ఆంబ్రోస్ ఫినిషర్ ఎందుకు ఇచ్చినాడు సెత్ రాలిన్స్ అంటే డీన్ ఆంబ్రోస్ ఫినిషర్ అంటే వీళ్ళు రోమన్ రైన్స్ అసలు ఎందుకు అని కొంతమంది అడిగినారు. నేను ఫస్ట్ వీడియోలో నేను చెప్పినాను, డీన్ ఆంబ్రోస్ ద షీల్డ్ మెంబర్ ఉండే బాస్. అండ్ ఇక్కడ ద షీల్డ్ బ్రదర్స్ ఫైట్ చేస్తున్నారు, బ్రదర్ వర్సెస్ బ్రదర్ టైప్ మ్యాచ్ నడుస్తుంది. అలాంటప్పుడు ఇంకో బ్రదర్కి వీళ్ళు మర్చిపోతారేంది? ఇప్పుడు ఇంకో బ్రదర్ ఇలా బ్రదర్ డబ్ల్యూడబ్ల్యూ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ అయితే వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నాడు. అలాంటప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేసి మెన్షన్ చేయాల్సిందే, ఏదో ఒక టైప్లో మెన్షన్ చేయాల్సిందే. సో అందుకని వీళ్ళు డీన్ ఆంబ్రోస్ ఫినిషర్స్ అక్కడ ఇచ్చినారు. ఒక ట్రిబ్యూట్ అనుకోండి, మెన్షన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ వీళ్ళు ఆ ఫినిషర్ ఇచ్చినారంటే మనకి డీన్ ఆంబ్రోస్ అని ఒకటి అనిపించింది. ఎస్, డీన్ ఆంబ్రోస్ అని ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాము, మీకు అర్థమైందా? సో వీళ్ళు అదే పని చేసినారు అక్కడ. మైఖల్ కోల్ అయితే కామెంటరీలో డీన్ ఆంబ్రోస్ పేరు చాలా క్లియర్లీ మెన్షన్ చేసిండు. సో అందుకనే మనం ఒక పని చేద్దాం, నెవర్ సే నెవర్ అని వదిలేద్దాం. అంటే రాడు మొత్తంకైనా అసలు అనుకోవద్దు, నెవర్ సే నెవర్ అని చెప్పాలి. ఇది రెస్లింగ్ వరల్డ్ బాస్, ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అందుకనే మన సూపర్ స్టార్స్ అందరూ నెవర్ సే నెవర్ అంటారు. సో చూద్దాం. కానీ మెయిన్ అసలు డౌట్ అయితే మీకు క్లియర్ అయిపోయింది కదా, ద షీల్డ్కి అసలు ఎందుకు మెన్షన్ ఈ టైప్లో ఎందుకు జరిగింది, అండ్ ఎందుకు ఎవరు మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు, ఇది పెద్ద క్వశ్చన్ ఉండే కదా. అసలు ఎందుకు మ్యాచ్ మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయలేదని. రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇందాక చెప్పేసినాను, అంటే సెత్ రాలిన్స్ చెప్పిన మాటలు ప్లస్ సెత్ రాలిన్సే ఎక్కువ సార్లు ఓడిపోయడం రోమన్ రైన్స్, రోమన్ సింగిల్ కొంచెం ఓడిపోయాలి కదా బాస్. అందుకనే ఈ టైప్లో జరిగిందనేమాట. సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను మేబీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో స్పెషల్లీ మీకోసం చేసినాను. సో అందుకనే బాస్ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.